మన జిల్లాలో వచ్చేటప్పటికి సేవాదళ్ అధ్యక్షులుగా నన్నూరు శ్రీనివాసన్ ఇచ్చారు. ఆయన కూడా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ముందుగా మనందరి గురువు పత్రిజీకి ఒకసారి అందరం కరతాళ ధ్వనులు తెలియజేద్దాం. ఏ గట్టిగా వినిపించట్లా, చాలా సప్పగా ఉన్నాయి. మరి గురువు గారికి కరతాళ ధ్వనులు అంటే మారిపోవాలి. నేను ఈ 2007లో ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. నేను ధ్యానంలోకి వచ్చిన ఒక 5-6 డేస్కే 2007 ఆగస్టు 15 అరుణాచలంలో ఒక శాఖాహార ర్యాలీ జరిగింది, మెగా ర్యాలీ. సార్ని గురించి చాలా అద్భుతంగా ఒక 2-3 క్లాసుల్లో అద్భుతంగా విన్నాను. సార్ను ఒకసారి చూసి ధ్యానం నచ్చితే చేద్దాం లేకపోతే లేదని నిర్ణయించుకొని అరుణాచలం వెళ్ళటం జరిగింది 2007 ఆగస్టు 15న. అప్పటికి సార్ నాకు పరిచయం లేదు. ర్యాలీ జరుగుతూ ఉంటే దరిదాపులో ఒక 1000 మంది ఉన్నారు ఆ రోజు. ఆ ర్యాలీలో పత్రిజీ గారు ప్లస్ ఆ లోకల్ డిఎస్పి ముందు లైన్లో నడిచి వెళ్తూ ఉంటే రెండో లైన్లో మేము ఒంగోలు వాళ్ళం ఒక 5-6 ఉన్నారు ఆ రోజు. అప్పుడు నేను అనుకున్నాను నా మనసులో, సార్ ఒక్కసారి నన్ను పిలిచి పలకరిస్తే బాగుండు అనుకున్నాను. వితిన్ సెకండ్స్లో అయినా వెనక్కి తిరిగి నా చేయి పట్టుకొని ముందుకు లాగేసి ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి అడిగారు. అప్పుడు నాకు అనిపించింది, అంటే ధ్యానం చేస్తే అంటే ఎదుటోళ్ళు ఏం ఆలోచించినా కూడా గ్రహించగలుగుతారు, మనము ధ్యానం చేస్తే ఆ శక్తి వస్తుంది కదా అని చెప్పి ఫస్ట్ టైం నేను ధ్యానాన్ని నమ్మడం జరిగింది. అంతకుముందు నమ్మేవాడిని కాదు. నేను కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుంది, ఇంకా దానికంటే యోగాసనాలు వేసుకుంటేనో లేకపోతే జిమ్ము లేకపోతే వాకింగ్ ఉపయోగపడతాయి, కానీ ధ్యానం ఏం ఉపయోగపడుతుంది అనుకునేవాడిని నేను. ఆ తర్వాత నేను ఆ మరుసటి రోజు కూడా ఉన్నాం మేము, ఎందుకంటే రమణ మహర్షి ప్లేస్ అది. రమణ మహర్షి ఎక్కడైతే ధ్యానం చేశారో ఒక 5-6 ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఆ గుహల్లో మేము ఒక 5-6 మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ధ్యానం చేసాము. అక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎలాంటి ఫుడ్ కూడా తీసుకోలేదు, ఓన్లీ వాటర్ తాగుతూ. మాకు చాలా శక్తి వచ్చినట్టు, ఎనర్జీ వచ్చినట్టు, ఏమి ఫుడ్ తీసుకోపోయినా కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా తీసుకోపోయినా కూడా ఎలాంటి తలనొప్పి కానీ ఎలాంటి ఆకలి కూడా అనిపించలేదు మాకు. ఓ ధ్యానంలో ఇంత శక్తి ఉందా అనిపించింది. అది రెండో పాయింట్ నేను నమ్మడానికి కారణం. ఆ విధంగా అప్పటి నుంచి నేను ధ్యానాన్ని నమ్ముతూ ప్రతిరోజు కూడా నేను ఎర్లీ మార్నింగ్ 3 to 6 3 hours కంపల్సరీ ధ్యానం చేస్తాను, ఎన్ని పనులు ఉన్నా కూడా. ఇప్పటికి కూడా అలా ధ్యానం చేస్తూ నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని 10 మందికి తెలియజేస్తూ నా చేతుల మీదుగా ఒంగోలుకు దగ్గరలో పోతవరం అనే విలేజ్లో ఒక 27.96 పిరమిడ్ ఒకటి, ఒక పెద్ద హాలు, మాస్టర్స్ వస్తే ఒక బెడ్రూము అలా అరేంజ్ చేసి ప్రతిరోజు కూడా నిత్యం ప్రతి ఆదివారం 10 to 5 క్లాస్ జరుగుతూనే ఉంటుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఆ విధంగా ఒక పిరమిడ్ నిర్మించడం జరిగింది నా చేతుల మీదుగా. ఇంకా రెండోది ఒంగోలులో అపార్ట్మెంట్ 42 ప్లాట్స్ అపార్ట్మెంట్ ఒకటి కన్స్ట్రక్షన్ చేపించి 6th ఫ్లోర్లో ఒక పిరమిడ్ వేయడం జరిగింది. అక్కడ కూడా ఎప్పుడు నిత్యం క్లాసులు జరుగుతూ ఉంటాయి. 1 minute సార్. శ్రీనివాస్ గారు, ఈ సంవత్సరం ఈ వేదిక మీద ఏంటంటే 2024లో ఏం చేద్దాం, ధ్యాన జగత్తును ఎంత తొందరగా కంప్లీట్ చేద్దామని కొత్త వారు మీరు ఏం చెప్తారని ఎదురు చూస్తున్నారు. అలాగా 2017లో ఈ పిరమిడ్ సేవాదల్ అనే ఒక వ్యవస్థను నిర్మించిన తర్వాత ప్రకాశం జిల్లాకి అధ్యక్షుడిగా పత్రిజీ గారు నన్ను నీకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నానని చెప్తే నేను సార్ ఏ వర్క్ ఇచ్చినా కూడా చేయడానికి ఎప్పుడు ముందు ఉంటూనే ఉన్నాను. అప్పటి నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ 2020 మార్చి 16న మా బాబు మ్యారేజ్ ఉంటే సారు ఆ రోజు ఒంగోలు రావడం జరిగింది. ఆ వచ్చిన టైంలో సార్ని అడిగాను, సార్ ఒక పెద్ద మెగా ర్యాలీ ఒకటి ఒంగోలులో చేద్దామని అడిగితే సరే డేట్ ఇస్తానని చెప్పి అన్నారు. మరి ఆ తర్వాత కాలం ఫిజికల్గా మన మధ్య లేకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మొన్న 23 జూలై 9నే సార్ ఇచ్చినటువంటి డేటే నాకు మెసేజ్ రూపాయన వస్తే జూలై 9వ తేదీన 5-6 మందితోటి ఒక మెగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. దానికి మరి విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు, లక్ష్మణరావు గారని, మరి పిఎంసి ఎండి బాలకృష్ణ గారు, అందరూ దాదాపు ముఖ్యులందరూ కూడా అటెండ్ కావడం జరిగింది. అద్భుతంగా, చాలా అద్భుతంగా జరిగింది. అది ఒక్కసారితో ఆపితే జరగదు. అది ర్యాలీలు అనేవి ప్రతి సంవత్సరం కూడా జరిగితేనే ఒక అవేర్నెస్ అనేది జనంలో వస్తుంది. ఇక్కడ ఇంతమంది 70-80%
ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారంటే కొత్త వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారంటే దానికి కారణం తెలంగాణలో ర్యాలీలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఆ ర్యాలీల వల్ల టీఎంసీ ఛానల్ వల్ల ఇంత అద్భుతంగా కొత్త కొత్త వాళ్ళు తెలంగాణలో ప్రతి జిల్లాలో ప్రతి లాస్ట్ సండే 2000 3000 మందితో మంత్రులు వచ్చి చేశారు. నా కోరిక ఏంటంటే ఆంధ్ర ప్రాంతం రాయలసీమ ప్రాంతంలో కూడా అలానే ర్యాలీలు జరిగి ఈ సంవత్సరం 2024లో చేసి 2025లో బాంబే పట్టణంలో ఒక గొప్ప చారిత్రాత్మక శాకాహార ర్యాలీ తీయాలని అది ఈసారి లక్ష్యం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇంకా మరికొంత ఎక్కువ మందితోటి అనేక వేల మందితోటి 2024 ఆగస్టుగా జూలై 2వ ఆదివారం ఒక మెగా ర్యాలీ జరుపుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. మీరు అందరినీ ఇక్కడ ఉన్నటువంటి ధ్యాన మిత్రులు కానివ్వండి, విఐపీలు కానివ్వండి, గెస్టులు కానివ్వండి, అందరూ ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.